గత వైసీపీ పాలనలో 35,000 కోట్ల విలువ చేసే 1,75,000 ఎకరాల భూమిని దోచుకున్నారని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న భూములను సెటిల్ చేసుకోవటం కోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ అక్రమాలు, అరాచకాలను చూసిన ప్రజలు ఆ పార్టీ నేతలను ఇంటికి పరిమితం చేశారని అన్నారు. హౌసింగ్ కాలనీ పేరుతో రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తామని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో చాలా అక్రమాలు, దోపిడీలు చాలా వరకు జరిగినాయి. అవన్నిటి మీద డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు నిజాలన్నీ బయటకు వస్తుంటే అందరూ నివ్వెరపోతున్నారు. తెలిసినవే కానీ ఇంత యథేచ్ఛగా చేస్తారా? దగ్గర వైసీపీ ప్రభుత్వంలో 1,75,000 ఎకరాలు ఆక్రమణకు గురైనాయి. 1,75,000 ఎకరాలు, దాటి విలువ దగ్గర 35,000 కోట్ల రూపాయలు. ఇంత దారుణంగా, అరాచకంగా చేస్తూ ఉంటే అది బయటంగా అన్ని డిపార్ట్మెంట్స్ శ్వేతపత్రాలు బయటపడితే మీకు మొత్తం తెలుస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు. దీనికోసం వీళ్ళు ఇవన్నీ చేసుకోవడం కోసం, ఇవన్నీ సెటరేట్ చేసుకోవడం కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ రాష్ట్ర పాలితాల్లోనే ఆ చట్టం వద్దని చెప్పి పెడితే 512 చట్టము, ఈ ప్రభుత్వం అని దాంట్లో లొసుకులు వాడుకోవచ్చు కదా అని చెప్పి ఎవరు లేకుండా ఇంప్లిమెంట్ చేసి పడేసిన. దీనికి కరెక్షన్ చేసేవాడు ఎవడనంటే ప్రైవేట్ వాళ్ళని ఎవరైనా పెట్టుకోవచ్చు అంట. వాళ్ళు చిన్న లొసుకుని పెట్టుకొని వాళ్ళు కాజేసిన భూములని సెట్ చేసుకోవడం కోసం దీన్ని ఇమ్మీడియట్గా అమలుపరుచుకున్నారు. అంత హడావిడిగా అరాచకానికి హద్దు లేకుండా పోయిందని చెప్పడానికి ఇదొకటి. ఎవరే కానీ ఇంప్లిమెంట్ చేయని దేశంలో చేయాల్సిన అవసరం లేని దగ్గర కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం